నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు నిన్న హైదరాబాద్లో. కోర్టులో కూడా హాజరుపరుస్తున్నారు. ఇది పక్కన పెడితే ఆయన వెళ్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ఇది ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా చేస్తున్న అరెస్ట్, అంటే ప్రభుత్వం కుట్ర అని చెప్పి అంటున్నారు. గతంలో నా కొడుకుని అరెస్ట్ చేశారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, మొత్తం నా కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది అని చెప్పేసి ఈయన అంటున్నారు. సరే, కొడుకుని దేనికి అరెస్ట్ చేశారు? ఒకవేళ నిజంగా ఇది అక్రమ అరెస్ట్ అయితే కోర్టు ఎందుకు ఇప్పటి వరకు బెయిల్ ఇవ్వలేదు అని ప్రజలు అడుగుతున్న ప్రశ్న. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ తప్పు చేయకపోతే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అంటూనే, అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం కాదు ఈడీకి ఇక్కడున్న ప్రభుత్వానికి సంబంధం ఏంటి అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. నిజంగానే కూటమి ప్రభుత్వం కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలని చెప్పేసి చూస్తుందా? ఎందుకు వీళ్ళంటే కూటమి ప్రభుత్వానికి అంత కక్ష? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిని కలవడానికి జైలుకి వెళ్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఎవరైతే బీసీ నాయకులు అరెస్ట్ అవుతూ వచ్చారో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శించడం చూసాం. బట్ మద్యం కుంభకోణంలో ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఒక్కరిని కూడా ఆయన వెళ్ళి పరామర్శించడం మనం ఇప్పటి వరకు చూడాలి. బట్ ఈయన బీసీ బిడ్డ కాబట్టి మరి బీసీ సానుభూతి కోసం వెళ్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. సో దీని మీద మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. కారుమూరి గారేమో అరెస్ట్ అయ్యి వెళ్తూ స్టేట్మెంట్ పాస్ చేస్తారు, నా కుటుంబం మొత్తాన్ని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది అని. నెక్స్ట్ ఏంటి అంటే అరెస్ట్ చేసింది ఈడీకి స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఏంటి అనేది క్వశ్చన్ రేజ్ అవుతుంది. నిజంగా వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు రాలేదని వాళ్ళే చెప్తున్నారు. డబ్బులు రాకపోతే ఈ పాటికి ప్రూవ్ చేస్తుండేవారు కదా, ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఇదో క్వశ్చన్ రేజ్ అవుతుంది. బట్ మీరేమంటారు? కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు సుప్రీంకోర్టు ఏమని, ఈయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు. ఎప్పుడైతే కొడుకుని అరెస్ట్ చేశారో మొన్న 2 months బ్యాక్, ఈయన ఏం చేశారు, తన్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో సుప్రీంకోర్టుకి వెళ్తే నెక్స్ట్ 10 days బ్యాకే ఏమని ఇచ్చిందమ్మా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు ఒకటే మాట అన్నారు. ఏమని? కస్టోడియల్ ఎంక్వైరీ అవసరం అని. ఇప్పుడు అడుగుతున్నారా లేదా? ఇంతకీ ఈడీ కస్టడీ ఎంక్వైరీ ఇప్పుడు అరెస్ట్ చేశారు, జైలుకి పంపారు, ఇప్పుడు ఆయనకి కస్టడీ ఎంక్వైరీ చెయ్యమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదంతా కూడా మీరన్నట్టుగా ఇంట్రోలో చెప్పినట్టుగా ఈడీ చేస్తోంది, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతోంది. చంద్రబాబుకి ఏం సంబంధం? అదే కదా డౌట్. కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే నా ఫ్యామిలీ మొత్తాన్ని లోపల పెడతారా అంటున్నారు. మరి డబ్బులు మొత్తం మీ ఫ్యామిలీ అందరిలోకి వచ్చినాయి. అసలు వీళ్ళు ఎందుకు వేసినట్టు? వీళ్ళేగా లాగాలనుకున్నారు కుటుంబాన్ని. 97 కోట్లు. మరి 1 కాదు 2 కాదు. ఆ బిజినెస్ ఎందుకు తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు చెప్పిన మొన్న, ఏదో 2 కోట్లు మిగులుతాయి, జిల్లాకు 2 కోట్లు అంటే 97 కోట్లు ఇతను ఆ ట్రాన్స్పోర్ట్లో స్వాహా చేశాడంటే మళ్ళా ఏమన్నాడు తెలుసా? అసలు నా అకౌంట్లో డబ్బులు పడలేదు అంటాడు. నీ అకౌంట్లో డబ్బులు పడలేదు, కానీ తణుకు నీ ఆఫీస్, ఎమ్మెల్యే ఆఫీస్, లేకపోతే విజయవాడలో నీ ఆఫీస్, మాజీ మంత్రిగా నీ కార్యాలయం అద్దెలు కడుతోంది ఏ డబ్బులతో? నీ కార్లు డీజిల్ ఏ డబ్బులతో నడుస్తున్నాయి? అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తులన్నీ నీకు? ఇప్పుడు కోకాపేటలో స్థలం ఎక్కడిది? ఖాజాగూడలో స్థలం ఎక్కడిది? అసలు చూసావా కారుమూరి నాగేశ్వరరావు స్థలాలు కబ్జా ఎంత చేశారు? అసలు లేకపోతే ఎంత జప్తు చేశారో చెప్పమంటావా? అనకాపల్లిలో 4 హెక్టార్ల గ్రానైట్ క్వారీలు, వాటి లీజు హక్కులను కూడా సీజ్ చేసింది. గురుగాం ఎక్కడ? ఢిల్లీ గుర్గాం ఎలాన్ ప్యారడైజ్. దాంట్లో నీకు కమర్షియల్ యూనిట్ ఎక్కడి నుంచి వచ్చింది? కష్టపడి సంపాదించావా? అదేదో సినిమాలో కష్టపడి చదివానంటాడు, మార్కులు ఎట్లా వచ్చినాయిరా నీకంటే. లేకపోతే ఢిల్లీ వసుంధర ఎన్క్లేవ్ ప్లాట్ కొన్నావా? ఏ డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులన్నీ కూడా? బ్యాంకు నిల్వలు ఎక్కడయ్యి? ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడయ్యి? నీ కోడలు ఒల్లూరు కీర్తి 15 కోట్ల, ఆమె అకౌంట్లోనే 9.5 కోట్లు ఉన్నాయి. సునీల్కి అసలు ఆ రేంజ్ రోవర్ కార్లు ఎక్కడయ్యమ్మా? 2 రేంజ్ రోవర్ కార్లు, 2 రోలెక్స్ వాచీలు. ఒక్కో వాచ్ ఖరీదు అంతే చెప్పనా? ₹1 కోటి.
అంటే ₹1,00,00,000 విలువైన వాచీలు 2 నీ కొడుకు మెయింటైన్ చేస్తున్నాడంటే ఇదంతా మద్యం డబ్బే కదా, అంతేగా. ఇదంతా కూడా జనం రక్తమే కదా. మీరు పీల్చి ఇన్ని ప్లాట్లు ఇది అసలు ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఎక్కడ దొరికావు? ఇతనంట కొండాపూర్లో ఎవరో ఒక స్నేహితుడి ఇంట్లో ఉన్నాడంట మా పాపం, అక్కడ దాక్కుంటే పట్టుకొచ్చారు. తప్పు చేయకపోతే నువ్వు దాక్కోవాల్సిన అవసరం ఏంటి? అంతే కదా. అక్కడే అర్థమైపోయింది కదా నీ యొక్క దొంగ బతుకు. 465 సార్లు వీళ్ళంతా మీటింగ్లు అంట. అన్నిసార్లే? ఎన్నిసార్లు? 465 సార్లు వీళ్ళంతా ఒకే చోట మీటింగు భేటీ అయినట్టుగా నీకు గూగుల్ టేక్అవుటా ఇదేంటి? అవును. ఆ లొకేషన్ ఆధారంగా నిర్ధారించారు వీళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళ యొక్క CDR రికార్డులు. ఎవరెవరు? మారెళ్ళ విజయ నరసింహారెడ్డి. ఎవరాయన? VNR విజయ నరసింహారెడ్డి అనగానే నీకు గుర్తొచ్చేది VNR డైరీ, VNR మిల్క్, అదేగా వాసుదేవరెడ్డి బామ్మరిదేగా. లేకపోతే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, చాణక్య బూనేటి, సునీల్, కీర్తి, వీళ్ళందరూ కూడా 465 సార్లు ఒకే లొకేషన్లో ఉన్నట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అనేది ఒక ముసుగు కంపెనీ. నీ కొడుకు, నీ కోడలు వాళ్ళు చేశారు ఈ వ్యాపారం. ఎవరా? సందీప్. ఒల్లూరి సందీప్కి ఒల్లూరి కీర్తికి ఉన్న సంబంధం ఏంటి? ఒల్లూరి కీర్తి నీ కోడలేగా. ఇప్పుడు నీ కోడలు, నీ కొడుకు కారుమూరి సునీల్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు చెప్పనా? అమాయకుడు, పిల్లోడు, చిన్నపిల్లోడు. బీసీల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇదా ఎదుగుదల? జిల్లాకు 2 కోట్లు సంపాదిస్తే అదేదో ఒక పెద్ద పొట్టులాగా, ఏదో బఠానీ మీద పొట్టు తిన్నట్టుగా. ఇవాళ జైలుకి వెళ్తే బీసీలపై కక్ష అంటున్నారు. ఏ కులం చెప్పిందమ్మా ఈ నేరం చేయమని? ఇప్పుడు బీసీలు చెప్పారా? చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు వీళ్ళేదో యాదవ్ అనుకుంటాను, అక్కడేమో దానయ్య యాదవ్ అతన్ని గుద్ది చంపుతాడు. ఎవరు? అప్పలరాజు కొడుకు. అదేమంటే అక్కడ పోయి ఏమంటాడు? మత్స్యకారుడు ఇప్పుడిప్పుడే ఎదిగి ఈ స్థానంలో మంత్రి స్థాయికి వచ్చాడు, అతన్ని అరెస్ట్ చేస్తారా అంటాడు. లేకపోతే కొడుకు గుద్దితే తండ్రిని అరెస్ట్ చేస్తారా అంటాడు. కొడుకు గుద్దితే తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు? తండ్రి వచ్చి అక్కడ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఆ బాధితుడికి ఇవ్వకుండా తన కొడుకే దెబ్బలు తగలపోయినా తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి వాడికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఆ నేరం ఇంకొకటి మీద వేసి వాడిని జైలుకి వెళ్ళమని చెప్పి ఆధారాలన్నీ రూపుమాపి ప్రలోభాలకి గురి చేసి 9.5 లక్షలు ఏమో మాట్లాడుకున్నావు కదా, 1,50,000 వాళ్ళకి ఇచ్చావు కదా. ఇన్ని చేసినందుకు కదా అప్పలరాజుని అరెస్ట్ చేసింది. ఇవన్నీ చెయ్యమని మత్స్యకార కులం చెప్పిందా? ఇవన్నీ చెయ్యమని యాదవ కులం చెప్పుద్దా? కులానికి ఏం సంబంధం? అంటే మీరు నేరాలు చేస్తారు, గుద్ది చంపుతారు, పలానా కులపాడిని అరెస్ట్ చేస్తారా అంటాడా? ఇవాళ కారుమూరి నాగేశ్వరరావు అయినా, కారుమూరి సునీల్ అయినా, ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు, లేకపోతే అతను కూడా కేసిరెడ్డి రాజు కూడా అరెస్ట్ అయ్యి ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. ఎందుకు? ఘోరం చేశారు, మహాపాపం చేశారు. 30,000 మహిళల పుస్తెలు తెంచారమ్మా. ఈ మద్యం దాగి 40 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, 48 లక్షల మంది లివర్ దెబ్బతింది. ఇది అసలు మద్యమే కాదు, ఇది కాలకూట విషం అని రఘురామకృష్ణరాజే నీకు ల్యాబ్ రిపోర్టుల్లో వచ్చింది. నీకు ఆయన చెన్నైలో వీటిని పరీక్షకు పంపిస్తే ఇవన్నీ కూడా ఏంటంటే పేరు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, పవర్ స్టార్, 3 క్యాపిటల్స్, అమరావతి, వీళ్ళకి ఏదైతే ఇష్టం లేదో వాటన్నిటి పేర్లతో మద్యం బ్రాండ్ తయారు చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. ఇప్పుడు ఈడీ నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? ఇది కదా అసలు క్వశ్చన్. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరు? బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డినా? ఎందుకంటే ఆ కేసులో నువ్వు చూసావు, ఏది సిట్టింగ్ ఎంపీ అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు
అవును. చెవిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి రెడ్డి. సరే బెయిల్పై బయటకు వచ్చినట్టున్నారు. సీఎంఓ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీఎంఓ చుట్టూతానే ఈ కేసు నడిచింది. అవును. నేను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, 200 కోట్లు బంగారం ఇయ్యి అన్నాడు. ఎవడాడు? బూనేటి చాణక్య. ఉమ్. సీఎం పిఎన్ మాట్లాడుతున్నానని బెదిరించాడు అని ఆ డిస్టిలరీ యజమానే వాంగ్మూలం ఇచ్చాడు. జయరాముడు ఆయన ఎవరు? ఫైనాన్షియల్ సెక్రటరీ నల్లప్పన్ ముత్తప్పన్. ఉమ్. ఫలానా సీఎం ఆఫీస్ నుంచి మాకు బెదిరింపులు వస్తున్నాయంటే కదా జగన్ సీఎంఓ ఆ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేసింది అవును. సెక్రటరీ, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఓఎస్డి. మరి ఆయన ఎవరు? బాలాజీ గోవిందప్ప అరెస్ట్, ఫైనాన్స్ డైరెక్టర్. సిమెంట్ ఫ్యాక్టరీ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో, అవును. భారతీ సిమెంట్స్ ఇన్వాల్వ్మెంట్. అవును. హైదరాబాద్ భారతీ సిమెంట్స్ ఆఫీసులో మొత్తం హార్డ్ డిస్క్లు పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. అంటే మద్యం కేసులో మొత్తం వేళ్ళన్నీ ఎవరి వైపు చూపబడుతున్నాయి? జగన్. భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి. ఇది అప్పుడే చెప్పారు. అప్పుడే ఏమని? దీనికి అంతిమ లబ్ధిదారు మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ మిసెస్. జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పలా, ఈడీ చెప్పలా, చంద్రబాబు చెప్పలా, లోకేష్ చెప్పలా, మాణిక్యం ఠాగూర్ చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయనే చెప్పాడు. ఏది? జగన్ లోభం, ఏపీ మద్యం కుంభకోణం అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.